అభియోగాలున్న అగ్రపీఠం అండి. అంటే మనం పాత రోజుల్లో వింటాం కదా, దొంగ చేతికి తాళాలు ఇస్తాము అంటారు చూసారా. సో ఆ లెక్క ఉందన్నమాట ప్రస్తుతం మన ప్రభుత్వ పనితీరు. ఒక 13 మంది వీళ్ళు అంతకుముందు డిప్యూటీ కలెక్టర్లుగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఈ 13 మంది పైన కూడా అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాళ్ళనే మళ్ళీ అందలం ఎక్కించారు తీసుకెళ్ళి. ఆ 13 మందికి కూడా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇస్తూ జీవో ఇచ్చింది గవర్నమెంట్. అంటే మీరు బాగా ఆర్థిక అవకతవకలు చేస్తున్నారు, భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారు, భారీగా మీరు అవినీతి చేస్తున్నారు, అందుకని మిమ్మల్ని సత్కరించి ఇంకా బాగా అవినీతి చేయండి రా బాబు అని మీకు ఎంకరేజ్ చేస్తుందా ప్రభుత్వం? మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు పదే వీళ్ళ అరాచకాలు, వీళ్ళ అరాచక శక్తులు, వీళ్ళు చేసే అవినీతులు మేము కష్టపడి వెలికి తీసి మేము ముందుకు పెడతంటే వాళ్ళపై చర్యలు తీసుకోకపోగా వాళ్ళకి మీరు పదోన్నతులు ఇచ్చారంటే అర్థం ఏంటి? వాళ్ళకి మీరు అప్గ్రేడ్ చేశారంటే వాళ్ళకి మీరు ప్రమోషన్ ఇచ్చారంటే అర్థం ఏంటి? ఇంకాస్త దోచుకోండి, ఇంకాస్త అవినీతి చేయండి అని. అంటే వాళ్ళు చేస్తున్న అవినీతిలో మీకు కూడా కొంత భాగం ఏమన్నా ఇస్తున్నారా? ప్రభుత్వంలో ఎవరైతే ఈ జీవో జారీ చేశారో వాళ్ళకి మీకేమన్నా కొంత భాగం వాళ్ళ నుంచి ఏమన్నా ఫండ్ లేకపోతే ఇంకేదన్నా వస్తుందా? ఒక పక్కనేమో ఇక్కడ ఈ వార్త మనం చూస్తున్నాము, మరో పక్క ఇదే ముఖ్యమంత్రి అంటాడు సొంత నిర్ణయాలు పక్కన పెట్టి ప్రభుత్వ విధానాలు అమలు చేయండి, ఏ విధంగా అలసత్వం వహించొద్దు అని చెప్పి హెచ్చరికలు చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఓ పక్కన వార్తలు, ఇంకో పక్క వార్తల్లో ఎవరైతే అవినీతి అధికారులు ఉంటారో, ఎవరైతే లంచాలు తీసుకునే అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ అందలం ఎక్కిస్తూ జీవోలు ఇస్తారు ఓ పక్కన. ఇది ఎక్కడ పంతం ఉన్నట్లు అంటే కుడి చేత్తో ఒక మాట చెప్తూ ఈ ఒక సామెత ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మొహం ఒక మాట చెప్తుంది, చేయి ఒక మాట చెప్తుంది అనమాట. అంటే ఉదాహరణకి ఎలా చెప్తారంటే వాళ్ళు అరే బాయ్ ఛాయ్ లావో అంటారు ఇట్లా. ఓకే, అంటే నోటితో ఏమో ఛాయ్ లావో అని చెప్తారు, చేతితో ఏమో వద్దని చెప్తూ ఉంటారు అనమాట. అట్లా వీళ్ళు చేసే పని ఒకలా ఉంటుంది, చెప్పే మాట ఒకలా ఉంటుంది. పక్కన ముఖ్యమంత్రి గారేమో అధికారులు అలసత్వం వహించొద్దు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఓ పక్కనేమో ఎవరైతే వీళ్ళు తోపురాబై డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులు ఎవరైతే టాప్ 10 అనుకున్నారో వాళ్ళకి మీరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇస్తారు. ఆలోచించండి మరి ఇక ఎవరు తప్పు పట్టిస్తున్నారు అని. అధికారం మారింది, అధికారులు మారలేదు, వ్యవస్థలు అలానే ఉన్నాయి, భ్రష్టు పట్టిపోయినాయి, వాటిని మారుస్తామని చెప్పారు కదా. ఇదేనా ఆ అవినీతి అధికారులకు ప్రమోషన్లు ఇవ్వటం మీరు మార్చడం? రెవెన్యూ శాఖలో 13 మంది కళంకితుల అధికారులకు అందలం, భూ కుంభకోణాలు, ఏసీబీ విజిలెన్స్ విచారణలో ఉన్న ఆగని పదోన్నతి. సహజంగా ఎవరిపైనైనా ఏసీబీ విచారణ జరిగి ఉన్నా లేకపోతే విజిలెన్స్ విచారణలో ఉన్నా వాడిపైన ఏదైనా భూ కుంభకోణాలు ఇట్లాంటి ఆరోపణలు ఉంటే వాళ్ళ ప్రమోషన్లు ఆపుతారు సహజంగా. మరి ఇక్కడేంటో ఈ ప్రభుత్వంలో పారదర్శకతపై నీలనిడలు, ప్రభుత్వ జీవో 620పై తీవ్ర దుమారం, విచారణలు పెండింగ్, ప్రమోషన్లు మాత్రం పక్కా, తీవ్ర అవినీతి భూ అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే పెద్దపీట, పాత ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులకే మళ్ళీ కీలక స్థానాలు, 3.5 కోట్ల దుర్వినియోగం నుంచి యుఎల్సీ అక్రమాల వరకు ఏళ్ల తరబడి సాగుతున్న విచారణలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై విస్మయం. ఇప్పుడు ఏమైందంటే ఇంకా ఆ విచారణలు సాగి వీళ్ళు ఎవరైతే ఈ అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళు చక్కగా రిటైర్ అయిపోయే సమయానికి ఏదో తేలుతుంది దాని మీద. అప్పటిదాకా వీళ్ళు ప్రభుత్వ సొమ్ముని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్రభుత్వం అక్టోబర్ 15, 2025 జీఓఆర్టీ నెంబర్ 620 జారీ చేసింది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పారని, కోట్ల విలువైన ప్రభుత్వంలో అన్యక్రాంతం చేశారని కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారులే ఈ జాబితాలో ఉన్నారు. 13 మంది గురించి మనం ఎవరెవరు వాళ్ళపైన ఏ ఆరోపణలు ఉన్నాయి ఏంటి అనేది మరొకసారి మనం, ఎందుకంటే పాపం ప్రభుత్వం మర్చిపోయిందో గుర్తులేదో, ఆరోపణలే కదా ఏం కాదులే అనుకుందో, లేకపోతే వీళ్ళు గత ప్రభుత్వంలో చక్రం తిప్పారు, ఎక్కడెక్కడ లంచాలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి వీళ్ళకి బాగా తెలుసు, ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఆ బొక్కలు ఇంకొంచెం పెద్ద బొక్క చేసి మనకు కూడా వీళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి అనుకున్నారో మరి ఏమో తెలియదు. కానీ వీళ్ళకి మరింతగా తాళాలు ఇచ్చారనమాట దొంగల చేతికి, మీరు ఇంకా దోచుకోండి రా భయ్ అని. ఇదిగో ఫస్ట్ చూడండి, గత ప్రభుత్వ హయాంలో కె చంద్రకళ
ఏమో శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసిన అధికారులు కొందరు కనుసన్నల్లో పనిచేస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కె చంద్రకళ షేక్పేట ఎంఆర్ఓగా, సికింద్రాబాద్ రాజేంద్ర నగర్, ప్రస్తుత చేవెళ్ల ఆర్డీఓగా పనిచేసిన ఈమె కోట్ల రూపాయలు దండుకొని జీవో 59 కింద ప్రభుత్వ ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించిన ఆరోపణలు ఉన్నాయి. అమయ్ కుమార్ దొరికినప్పటికీ చంద్రకళ మళ్ళీ చక్రం తిప్పుతున్నారని, ప్రస్తుతం ప్రభుత్వానికి సరెండర్ అయ్యి మళ్ళీ అక్రమ దందాలు మొదలుపెట్టారని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి సరెండర్ అవ్వటం అంటే ఏంటంటే నేను అప్రూవర్గా మారిపోతాను, గతంలో ఎక్కడెక్కడ దోచుకున్నామో ఎక్కడెక్కడ దోచుకోవచ్చో నాకు తెలుసు, ఈసారి కూడా దోచి మీకు పెడతా అని చెప్పడం అనమాట. అవి గత ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు ఎంఆర్ఓలు ప్రస్తుతం ప్రమోషన్ల జాబితాలో ఎం వంశీమోహన్, ఎం వాసుచంద్ర వీళ్ళు స్థానిక ఎమ్మెల్యేగా ఒత్తాసు పలుకుతూ 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టిన ఆరోపణలు ఉన్నాయి. కాజాగూడలోని బీసీ స్టడీ సర్కిల్ భూమి అన్యక్రాంతం కావడంలో వీళ్ళది కీలక పాత్ర అని, వీరంతా అమయ్ కుమార్తో కలిసి దందాలు చేసిన వారని సమాచారం. వీళ్ళంతా కూడా అమయ్ కుమార్ సంగతి తెలిసిందే కదా. తెలంగాణలో ఈ భూ దందాలు భూ కుంభకోణాలకి ఆద్యుడు ఎవరయ్యా, తోపు ఎవరయ్యా, అందులో నెంబర్ 1 క్యాండిడేట్ ఎవరంటే అమయ్ కుమార్. నెక్స్ట్ ఇంకొకళ్ళు, ప్రభుత్వం విడుదల చేసిన అధికార జాబితా ప్రకారమే ప్రమోషన్ పొందిన పలువురిపై తీవ్రమైన అభియోగాలు, శాఖాపరమైన విచారణలు పెండింగ్లో ఉన్నాయి. కె చంద్రకళ గారి గురించి చూస్తే ఒకసారి మనం, ఈమె పైన 2013 నుంచి 19 మధ్య కాలంలో 5 కేసులు ఉన్నాయండి. 5 కేసులు ఉన్నాయి ఈమె పైన. గత 6 ఏళ్లలో 2013 నుంచి 19 కాలంలో 5 కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏంటంటే, ఫస్ట్ది ఆలయ భూమి విక్రయం. ఆసిఫ్ నగర్ తహసీల్దార్ జిహెచ్ఎంసీ అధికారులతో కుమ్మక్కై ఆలయ భూమి విక్రయించారని ఫిర్యాదు. 2017 నుంచి కలెక్టర్ నివేదిక పెండింగ్లో ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఇట్లాంటి వాటిని బాగా ఎంకరేజ్ చేసేది కాబట్టి పెండింగ్లో ఉంది అది. ప్రభుత్వంలోని గుడిసెల నుండి పేదలను బలవంతంగా ఖాళీ చేయించి కూల్చివేశారన్న ఆరోపణ 2017 నుంచి కూడా ఈ నివేదిక పెండింగ్లో ఉంది. యుఎల్సీ అక్రమాలు, ఆర్డీఓగా యుఎల్సీ కమిటీ చైర్పర్సన్గా ఉంటూ శేర్లింగంపల్లి భూమి విషయంలో అక్రమ ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదు. ఈ కేసు విచారణ కూడా పెండింగ్లో ఉంది. ఇక పట్టా సర్టిఫికేట్ల జారీ అన్యాయం. ఈ అన్యాయం వ్యక్తులకు పట్టా సర్టిఫికేట్లు జారీ చేయకుండా అన్యాయం చేశారని 2013లో ఫిర్యాదు ఉంది. దీనిపైన కూడా ఇంకా నివేదిక రావాల్సి ఉంది. అంటే మొత్తం మీద 5 కేసులు ఉన్నాయి. అన్నీ విచారణలో ఆగిపోయి ఉన్నాయి. విచారణలు ఎందుకు ఆగుతాయి? ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి. ప్రభుత్వాలు ఇప్పుడు ఆ కలెక్టర్లకు కానీ మీరు దీనిపైన గట్టిగా విచారణ చేసి వాళ్ళ అవినీతి పైన ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి అంటే ఇస్తారు. కానీ అధికారులే, పై అధికారులు ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు చెప్తారో పట్టించుకోవద్దు అని. ఎందుకంటే ఈ అన్ని కుంభకోణాల్లో వాళ్ళకి వాటా ఇస్తారు కాబట్టి. నెక్స్ట్ మరొకళ్ళు వంశీమోహన్. ఈయన గతంలో శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసిన ఈయనపై ప్రభుత్వ భూముల రక్షణలో విఫలమైన ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై కేసులు కూడా ఉన్నాయి. బీసీ స్టడీ సర్కిల్ భూమి కాజాగూడ గ్రామంలో బీసీ స్టడీ సర్కిల్ కేటాయించిన 3 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించడంలో ఫెయిల్ అయ్యారని విజిలెన్స్ ఆరోపించింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది దీనిపైన. నెక్స్ట్ ప్రభుత్వ భూమి రక్షణలో వైఫల్యం. కానామెడ్ గ్రామంలో భూ ఆక్రమణదారులపై కేసు నమోదు చేయడంలో ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వ అభియోగ పత్రాలు జారీ చేసింది. సీలింగ్ భూమి గుట్టల బేగంపేటలోని ప్రభుత్వ సీలింగ్ భూమి మిగులు భూమి రక్షించలేదని ఆరోపణలు. ప్రభుత్వ ఉత్తర్వులు పెండింగ్. 3 కూడా ప్రభుత్వ ఉత్తర్వులు పెండింగ్లో ఉన్నాయి. చూసారు ఈయన విషయంలో కూడా, వంశీ విషయంలో కూడా. నెక్స్ట్ ఎం వాసుచంద్ర. ఈయన కూడా శేర్లింగంపల్లిలో పనిచేసిన వారి. ఈయనపై కూడా చంద్రకళ, వంశీమోహన్తో ఉమ్మడి కేసులు ఉన్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే అందరూ శేర్లింగంపల్లి వాళ్ళే కనపడుతున్నారు చూడండి. ఎందుకంటే ఆ శేర్లింగంపల్లి మొత్తానికి అమయ్ కుమార్ బాస్. మనోడు ఏం చేశాడు? వీళ్ళందరితో కూడా చేయించాడు చక్కగా. యుఎల్సీ అక్రమాలు. చంద్రకళతో పాటు యుఎల్సీ కమిటీలో సభ్యునిగా ఉంటూ అక్రమ ఉత్తర్వులపై సంతకాలు చేసిన ఆరోపణ. విచారణ పెండింగ్లో ఉంది. బీసీ స్టడీ సర్కిల్ భూమి. వంశీమోహన్తో పాటు కాజాగూడ బీసీ స్టడీ సర్కిల్ భూమి రక్షించడంలో ఫెయిల్ అయిన ఆరోపణ. ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉన్నాయి. ఇక లాస్ట్గా మనకి సిహెచ్ వెంకటేశ్వర్లు. ఈ అధికారిపై ఏకంగా 6 వేరువేరు కేసులు ఉన్నాయంటండి. 6. 3.5 కోట్ల దుర్వినియోగం కేసు ఫస్ట్ది. 44 చెక్కుల ద్వారా 3.5 కోట్ల ప్రభుత్వ ధనాన్ని మోసపూరితంగా డ్రా చేసి దుర్వినియోగం చేశారని విజిలెన్స్ నివేదిక ఆరోపించింది. అక్రమ ఇసుక రవాణా సెకండ్ది. మద్దూరు, మక్తల్ మండలాల్లో అక్రమ ఇసుక డంపుల రవాణాకు సంబంధించి అభియోగ పత్రాలు జారీ చేయబడ్డాయి. ఇంకోటి వేధింపుల ఆరోపణ. హిమాయత్ నగర్ తహసీల్దార్గా మహిళా ఉద్యోగులను వేధించారని అజ్ఞాత పిటిషన్ 2016 నుంచి పెండింగ్లో ఉందంట. చూసారా, మహిళల్ని వేధించిన పిటిషన్లు కూడా పెండింగ్లో ఉంది. అంటే అర్థం చేసుకొని వెళ్ళేనకాల ఎంత బలమైన వాళ్ళు ఉన్నారు. వీరే కాకుండా జాబితాలో బోయపాటి చెన్నైపై 4 దరఖాస్తు ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టినందుకు ఏసీబీ అభ్యర్థన మేరకు విచారణ నడుస్తుంది.
సూర్యప్రకాష్పై 2007 నాటి నుండి అనర్హులు ప్రభుత్వ మిగులు భూమిని ప్రాసెస్ చేసిన కేసు కూడా విచారణలో ఉంది. వెంకట ఉపేందర్ రెడ్డిపై కూడా ఏసీబీ సిఫార్సు మేరకు శాఖాపరమైన చర్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇంతమంది పైన పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్నా కూడా వీళ్ళందరిపైన మీరు మళ్ళీ వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు సంవత్సరాల తరబడి పెండింగ్లో విచారణ ఉన్నప్పటికీ సదరు అధికారులకు పదవులు కట్టబెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే కొత్త ప్రభుత్వంలో కీలక స్థానాలు పొందటం ప్రభుత్వ పారదర్శకతపై జవాబుదారీపై ప్రశ్నలు లేవనెత్తాయి. అసలు మొత్తం ప్రభుత్వంపైనే డౌట్స్ వస్తాయన్నమాట. గతంలో ఎవరైతే మోసగాళ్ళు, నేరగాళ్ళు, వీళ్ళు దొంగలని వినిపే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళనే మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళని మరింతగా మీరు అవినీతి చేయడానికి పెంచి పోషిస్తున్నట్టే కదా ప్రభుత్వం. ఇదేనా మీరు చెప్పిన మార్పు తీసుకొస్తాం, బంగారు తెలంగాణ తీసుకొస్తాం అని చెప్పింది ఇదేనా? ప్రజాపాలన మీరు చెప్పింది ఇదేనా అండి ముఖ్యమంత్రి గారు?